నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచం కళ్ళన్నీ ఇప్పుడు ఇరాన్ వైపే ఉన్నాయి. కానీ ఇరాన్ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో తెలుసా? ఆ దేశ నూతన సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కోసం. ఫిబ్రవరి 28న జరిగిన భీకర దాడుల తర్వాత ఇరాన్ గడ్డపై పెను మార్పులొచ్చాయి. తన తండ్రి వారసుడిగా పగ్గాలు చేపట్టిన ముజ్తబా ఇప్పటి వరకు ప్రపంచానికి ముఖం చూపించలేదు. అతడు ఇక లేడు, ప్రాణాలతో ఉండే అవకాశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. కానీ సరిగ్గా కొన్ని గంటల్లోనే ఇరాక్ ప్రజలకు ముజ్తబా నుంచి ఒక సందేశం అందింది. అసలు ఆ మెసేజ్ వెనుక ఉన్నది ఎవరు? ముజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారా, లేక ఇది ఇరాన్ ఆడుతున్న దౌత్యపరమైన మైండ్ గేమా? అది ఫిబ్రవరి 28వ తేదీ. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఉమ్మడిగా ఇరాన్ మీద విరుచుకుపడ్డాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్త ప్రపంచాన్ని కుదిపేసింది. వెంటనే ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని ఇరాన్ అత్యున్నత నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే పదవి చేపట్టిన నాటి నుండి నేటి వరకు ముజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో నాయకుడు అదృశ్యం కావటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ముజ్తబా ఖమేనీ చనిపోయి ఉండవచ్చు, లేదా ఆయన కోలుకోలేని స్థితిలో ఉండి ఉంటారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆయన ప్రాణాలతో లేరని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టించాయి. ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైన వ్యక్తి గురించి అమెరికా అధ్యక్షుడు ఇంత ధీమాగా ఎలా చెప్పగలిగారు? మరి ఇరాన్ ఎందుకు మౌనంగా ఉంది అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. ట్రంప్ కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ మీడియా ఒక వార్తను ప్రసారం చేసింది. ముజ్తబా ఖమేనీ ఇరాక్ ప్రజలకు అక్కడి షియా మత గురువు అయతుల్లా అలీ సింతానీకి ధన్యవాదాలు తెలుపుతూ ఒక సందేశం పంపారని వెల్లడించింది. అమెరికాకు వ్యతిరేకంగా తాము చేస్తున్న యుద్ధానికి ఇరాక్ ప్రజలు ఇస్తున్న మద్దతును ఆయన ప్రశంసించారని తెలిపింది. అయితే ఇక్కడే ఒక మెలిక కూడా ఉంది. ఆ సందేశం కేవలం లిఖితపూర్వకంగా మాత్రమే ఉంది. అంటే ముజ్తబా స్వయంగా మాట్లాడలేదు, వీడియోలో కనిపించలేదు. టీవీలో ఒక యాంకర్ ఆ సందేశాన్ని చదివి వినిపించారు. ఇది ఆయన ప్రాణాలతో ఉన్నారని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నమా, లేక ప్రజల్లో ధైర్యం నింపేందుకు చేస్తున్న ప్రచారమా అనేది క్లారిటీ లేదు. సుప్రీం లీడర్ ఆచూకీ గురించి ఇరాన్ ప్రభుత్వం ఎన్ని ఫోటోలు విడుదల చేసినా అవి ఇప్పటివేనా లేక పాతవా అనే స్పష్టత లేదు. అధికారిక టెలిగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో కూడా ఎటువంటి కొత్త పోస్టులు లేవు. ఫిబ్రవరి 28 నాటి దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఒక రహస్య భూగర్భ బంకర్లో చికిత్స పొందుతున్నారని కొన్ని అంతర్జాతీయ నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరికొందరు మాత్రం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని విశ్లేషిస్తున్నారు. బాగ్దాద్లోని ఇరాన్ రాయబారి, ఇరాక్ ఇస్లామిక్ సుప్రీం కౌన్సిల్ మధ్య జరిగిన భేటీ తర్వాత ఈ సందేశం వెలువడింది. పర్షియన్ నూతన సంవత్సరం నౌరూజ్ రోజును కూడా ఆయన ఇలాంటి ప్రకటననే విడుదల చేశారు. యుద్ధంలో విజయం సాధిస్తామని, ఇజ్రాయెల్ ముప్పును తిప్పికొడతామని అందులో తెలిపారు. కానీ నాయకుడు కంటికి కనిపించకుండా కేవలం కాగితాల మీద సందేశాలు పంపటం ఇరాన్ సైన్యంలో కూడా కొంత అనిశ్చితికి దారితీస్తోంది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇప్పటి వరకు కేవలం 3 సుప్రీం లీడర్లుగా ఎన్నికయ్యారు. ఖమేనీ, అలీ ఖమేనీ, ఇప్పుడు ముజ్తబా ఖమేనీ. గత ఇద్దరు నేతలు క్లిష్ట సమయాల్లో ప్రజల ముందుకు వచ్చి ప్రసంగించేవారు. కానీ ముజ్తబా విషయంలో జరుగుతున్న పరిణామాలు వింతగా ఉన్నాయి. ట్రంప్ మాత్రం తాము ఇరాన్కు చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తితో చర్చలు జరుపుతున్నామని, కానీ అతడు సుప్రీం లీడర్ మాత్రం కాదు అని చెప్పడం ద్వారా ఇరాన్ అగ్రనాయకత్వంలో చీలికలు వచ్చాయా అనే సందేహాన్ని రేకెత్తించారు. ముజ్తబా ఖమేనీ నిజంగానే గాయాల నుండి కోలుకుంటున్నారా, లేక ట్రంప్ అన్నట్లుగా ఆయన ఇక లేరా? ఈ రహస్యం వీడాలంటే ముజ్తబా స్వయంగా కెమెరా ముందుకు రావాల్సిందే. ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే ఇరాన్లో తదుపరి వారసుడు ఎవరు? ఈ అనిశ్చితి పశ్చిమాసియాలో మరో పెద్ద యుద్ధానికి పునాది వేస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇరాన్ రాజకీయాలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. అగ్రరాజ్యం అధినేత లేడు అని చెబుతుంటే టెహ్రాన్ మాత్రం ఉన్నాడు, సందేశం పంపాడు అని అంటోంది. ఈ పోరులో గెలిచేదెవరు, నిలబడే నిజమేంటి అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోయే అవకాశం ఉంది. అంతవరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.